ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, తల్లికి వందనం సంబంధించి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం వస్తుందా రాదా, అలాగే ఎంతమందికి తల్లికి వందనం అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అమౌంట్ ఎంత ఇస్తారో అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తుంది గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం అయితే చేశారన్నమాట. సో ఒకళ్ళుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి కూడా చదువుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం అయితే కావాలి అని చెప్పారన్నమాట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదనే మా లక్ష్యం అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వంతో పాటుగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్స్కే కాకుండా ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఎవరైతే వెళ్తున్నారో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా సో ఇస్తామని అయితే చెప్పారు. ముగ్గురు స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే కనుక ముగ్గురు స్టూడెంట్స్కి 15,000 అందజేస్తామని అయితే చెప్పారు.